అందరికీ నమస్కారం. ఇక వార్తా కథాంశంలోకి వెళ్ళే ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్ కోసము దాదాపు యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళ కోసము యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి అంశాల గురించి సెర్చ్ చేసే వాళ్ళ కోసం నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అంతకుముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు అంటే ఒక 40-50 సంవత్సరాల కింద మనం తీసుకున్నట్లయితే మనం వంటల్లో వాడుకునే నూనె ఏదైతే ఉందో ఆ నూనె అనేది అంటే గానుగలో తయారు చేసిన నూనెను మాత్రమే మనం వాడేది. అలాంటి నూనెలను మనం ఒక ట్రెడిషనల్ అంటే కుకింగ్ ఆయిల్గా చెప్పుకుంటాము. సాంప్రదాయ అంటే నూనె అంటే వంటకాలు ఉపయోగించే నూనెగా మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు ట్రెడిషనల్ ఆయిల్. ఆ తర్వాత కాలంలో మరి టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి ఒక క్వాంటిటీ పరంగా తీసుకున్నా కూడా మరి ఎక్కువ ఆయిల్ని అంటే వంట నూనెలకు ఉపయోగించే ఆయిల్ని ఎక్కువగా తయారు చేయడం, ఆ మిషనరీస్ అనేటివి రావడం జరిగింది. మనం ఒక 30 years బ్యాక్ చూస్తే మనం ఆయిల్ మిల్స్ అనేటివి ఉండేది. ప్రతి ఊళ్ళల్లో కూడా ఆయిల్ మిల్స్లలో మనకు పల్లి నూనె, నువ్వుల నూనె, ఆముదాల నూనె ఇట్లా మనకు రకరకాల నూనెలు ఆయిల్ మిల్లులో దొరికేవి. దానిలో నుంచి మరి ఒక హోల్సేల్గా మరి కిరాణా షాపులో కొనుక్కొచ్చుకొని మరి వినియోగదారులకు అమ్మేవారు. ఆ తర్వాత కాలంలో మరి ఎప్పుడైతే అంటే ఈ యొక్క సొసైటీ మనం చెప్పబడుతున్న ప్రపంచం ఆధునిక ప్రపంచం అంటామా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది. అంటే వస్తువుల ఉత్పత్తి, ఆ తయారీ విధానము ఇట్లా మనకు మారుతూ వచ్చింది. కాలంతో పాటు కాలానికి అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు అనేవి జరిగిపోయాయి ఉత్పత్తి విషయంలో కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం అందరం వాడే ఆయిల్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. మనకు రిఫైన్డ్ ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ రిఫైన్డ్ ఆయిల్ అంటే పల్లి నూనె, తర్వాత నువ్వుల నూనె, ఇలా తర్వాత మన సఫోలా ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కాస్ట్ని బట్టి అనేక రకాల ఆయిల్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏవైతే ఈ రిఫైన్డ్ ఆయిల్ ఏవైతే ఉందో అయితే ఈ వీటిలలో అంటే ఈ రకమైన ఆయిల్స్ని వంట నూనెల్లో వాడడం ద్వారా కొంత అంటే అనారోగ్య సమస్యలు బకాయం కావచ్చు, రకరకాల ఈ కొలెస్ట్రాల్ కావచ్చు, రకరకాలుగా మనం హెల్త్ ఇష్యూస్ మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మరి ప్రికాషన్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం మనం వింటూ ఉంటాం. అంటే దానికి బదులుగా మరి ఒకప్పుడు ఎప్పుడైతే అంటే సాంప్రదాయంగా గానుగ నుండి సేకరించిన ఈ పల్లి నూనె, నువ్వుల నూనె, తర్వాత పొద్దుతిరుగుడు నూనె ఏవైతే ఉన్నాయో అంటే వాటిని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారని ఒక స్టడీలో, ఒక రీసెర్చ్లో తేలింది. మరి ఎవరు చేశారు ఆ రీసెర్చ్, ఆ స్టడీ ఎవరు చేశారు, ఆ సర్వే ఎవరు చేశారు అని మనం తెలుసుకుంటే కనుక ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆ యూనివర్సిటీ ఒక స్టడీ, ఒక సర్వే, ఒక రీసెర్చ్ అనేది చేసింది. మన తెలంగాణలో కొన్ని జిల్లాలను తీసుకున్నారు. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ ఇట్లా కొన్ని జిల్లాలను తీసుకొని అక్కడ స్టడీ చేసింది. అంటే మామూలుగా ఇక ఆ రీసెర్చ్లో అనేక అంశాలు అయితే బయటపడ్డాయి. మన సంగతులు ఏంటి, ఆ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే మరి ఏదైతే ఈ నూనె మిల్లల్లో కావచ్చు, ప్రస్తుతం ఈ మార్కెట్లో దొరుకుతున్న ఏవైతే రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా తయారవుతాయి అన్న విషయం మీకు చెప్తాను. అయితే ఇవి అంటే 200 డిగ్రీల వద్ద అంటే ఇది అంటే హీట్ చేస్తారు కదా, 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరి ఏవైతే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని హీట్ చేసి ప్రాసెస్ చేస్తారట. దీనిలో కొన్ని కెమికల్స్ కూడా యాడ్ అవుతాయని ఈ సర్వేలో తేలిందట. అంటే ఇవి వాడితే మరి ఆరోగ్యానికి హానికరం అంటే హానికరం ఏమీ కాదు.
అయితే ఇప్పుడు ఏవైతే మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఇక్కడ గానుగ నూనె, గానుగ అంటే గానుగల్లో మనం తిప్పి తయారు చేసేది ఏదైతే ఉంటుందో ఉత్పత్తి అయ్యేది దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ లేదంటే గానుగ నూనె. అయితే ఈ గానుగ నూనె తయారీకి కేవలం 35 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఇక్కడ వినియోగిస్తారట. అట్లా ఆ విధంగా అది ప్రాసెస్ అవుతుంది. అయితే దీనిలో అంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఈ రిఫైండ్ ఆయిల్ తయారైన తర్వాత అంటే పోషక విలువలు తగ్గే అవకాశం ఉంటుందట. మరి ఏవైతే గానుగ నూనె ఏదైతే ఉందో 35 డిగ్రీలే ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి ఈ గానుగ నూనెలో ఎక్కువ పోషకాలు అంటే న్యూట్రిషన్స్ అంటాం కదా మనం, న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయట. మరి ఇందుకోసమే దాదాపు చాలామంది కూడా మరి ఈ రిఫైండ్ ఆయిల్కు బదులుగా ఈ గానుగ నూనెను ప్రస్తుతం వంటల్లోకి వాడుకుంటున్నారని మరి సర్వేలో తేలిందట. మరి ఎలా వీళ్ళు తెలుసుకోగలిగారు అంటే ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు, ఎలాంటి ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి ప్రజలు చాలా విషయాలు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అనేక రకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రజానీకం కూడా ఎక్కువ చైతన్యవంతులు అవుతున్నారు. ప్రతి అంశం పట్ల కూడా అవగాహన పొందుతున్నారు వీటి ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఏది ఆరోగ్యానికి మంచిది, వంటల్లో ఏ నూనె వాడితే బాగుంటుంది అని వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ఇతరత్ర మాధ్యమాలు తెలుసుకొని ఎక్కువ మంది రిఫైండ్ ఆయిల్కు బదులుగా వీళ్ళు గానుగలో తయారు చేసిన ఏదైతే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, పల్లి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఇంకే ఇతరత్ర ఆ యొక్క నూనెలను మాత్రమే వాడుతున్నారని చెప్పేసి వీళ్ళ స్టడీలో, వీళ్ళ రీసెర్చ్లో, వీళ్ళ సర్వేలో తేలింది. ఇక ఎట్లా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారని వీళ్ళు ఒక రీసెర్చ్ చేసిరు. వీళ్ళు అంటే గానుగ నూనెను వాడుతున్న వాళ్ళు అంటే కొన్ని వర్గాలుగా విభజిస్తే దానిలో 48 సంవత్సరాల నుండి 55 ఏళ్ళ వయస్సు వారు అంటే 63.34% మంది వీళ్ళంతా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతూ ఉంటారు. అంటే 45 దాటిన తర్వాత కొంత బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి కాబట్టి వాటి దృష్ట్యా ఆ నేపథ్యంలోనే ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ అంటే శ్రద్ధ పెట్టడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా మరి గానుగ నూనె వైపు మళ్ళీ గానుగ నూనె వాడుతున్నారని తెలిసింది. ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ లాంటి జిల్లాల్లో ఎక్కువగా గానుగ నూనె వాడుతున్నారని తెలిసింది. నేను కూడా చూసాను, హైదరాబాద్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి గానుగ నూనె, ఒరిజినల్ గానుగ నూనె అమ్మబడడం అనేది అక్కడనే తీసి వాళ్ళు గానుగ నూనె కూడా అమ్ముతూ ఉంటారు. నేను 2-3 షాప్స్ కూడా చూశాను, చాలామంది కూడా వాడుతున్నట్టుంది. అంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా ఇక్కడ. అదే చదువుకున్న వారిలో ముఖ్యంగా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అంటే ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే 22-25 సంవత్సరాలు మధ్యలో వారు ఎక్కువగా మరి ఈ రిఫైండ్ ఆయిల్కు బదులుగా అంటే ఈ గానుగ నూనె వాడాలని వాళ్ళు ఏదైతే అంటే గానుగ నూనె వైపే చూస్తున్నారట వీళ్ళు. ఎంత శాతం అంటే 48.34% మంది ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వైపే చూస్తున్నారు. అంటే ఇది ఆరోగ్యానికి మంచిది, ఈ ఆయిల్నే వాడాలని చెప్పేసి కూడా వాళ్ళలో ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది. అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు 43.34% మంది ఎక్కువగా గానుగ నూనె వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, 25,000 జీతం నుంచి మొదలుకుంటే 35,000 జీతం ఈ మధ్యలో ఉండే మధ్యతరగతి ఉద్యోగులు వీళ్ళు కూడా 38.33% ఈ గానుగ నూనెను కొనుగోలు చేస్తున్నట్లు ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్లో తేలింది. మొత్తానికైతే ఈ అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అంటే ఆరోగ్యం పైన ఎక్కువ అవగాహన అనేది రావడం జరిగింది. కాబట్టి మరి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా మనం కూరలు ఉండాలన్నా, ఇతరత్ర పదార్థాలు ఏవి తయారు చేసుకోవాలన్నా కూడా నూనె అనేది చాలా కీలకం. కాబట్టి
మరి ఈ రిఫైన్డ్కు బదులుగా వీళ్ళు గానుగ నూనెకు మరి ఈ జనం అనేది చేయగొడుతున్నారట. ముఖ్యంగా ప్రతి వంటకంలో కీలకమైన వంట నూనెల విషయంలో ప్రజలు తమ వైఖరి మార్చుకున్నట్టున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడిన జనం ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమంగా గానుగ నూనె కోల్డ్ ప్రెస్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. వేడి చేయడం కెమికల్స్ వేడి చేయరు, గానుగ నూనెను కెమికల్స్ కలపరు, కండ్ల ముందే నూనె తీస్తారనే నమ్మకంతో గానుగల ముందు క్యూ కడుతున్నారట జనాలు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వంట నూనె విషయంలో జనం యొక్క ప్రియారిటీ పూర్తిగా మారిపోయిందని ఈ స్టడీలో తేలిందట. ఇక ప్రొఫెసర్ జయశంకర్ ఏదైతే తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు మరి ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా వ్యూవర్స్, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి రిఫైండ్ కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ రిఫైండ్ కంటే కూడా మీకు గానుగ నూనె ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దానిలో పోషకాలు, న్యూట్రిషన్ చాలా బాగుంటాయని చెప్పేసి కూడా మరి యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు అయితే చెప్తా